అంటే మిద్యానీయులకు భయపడుతున్నారని అర్థమైంది. అప్పుడు ఒకరొకరు చూసుకున్నారు. గిద్యోను ఆ మస్తకి వృక్షం కింద కూర్చున్న దేవదూత యొక్క వైపు చూశాడు. దేవదూత గిద్యోను వైపు చూశాడు. చూసి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే అప్పుడు ఇతనికి కూడా అర్థమైపోయింది. ఇద్దరు ఒకరికొకరు చూసుకున్నారు. యోర్దాను నదిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చే యోహానుకు ఎదురుగా నిలబడి నాకు బాప్తిసం అని నోటితో అనలేదు, కానీ కళ్ళతో మాట్లాడుకున్నారు. బాప్తిసం కొరకు నువ్వు వచ్చావేంది? నేను నీతో బాప్తిసం తీసుకోవాలి కదా, నువ్వు నా దగ్గరికి బాప్తిసానికి ఎందుకు వచ్చావంటే నీటి యావత్తు ఇలాగూ నెరవేర్చబడవలసి ఉన్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడాలండి. ఒకరొకరు చూసుకున్నప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగానే చూడండి, వాక్య సంబంధి ఆత్మీయుడు గిద్యోనండి వెంటనే వాక్యంలోకి వెళ్ళిపోయాడు. యెహోవా మాకు తోడై ఉన్నట్లయితే దేవుడైన యెహోవా మా పితరులు మాకు వివరించారు. యెహోవా యొక్క అద్భుత కార్యాలు, సూచక క్రియలు అవన్నీ మా పితరులు మాకు వివరించారు కదా. ఏంటో వివరించాడంటే ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. చూడు, ఎర్ర సముద్రం ఆరణ్యాలుగా చేసి బయటికి తీసుకొచ్చాడండి. మా శత్రువుని ఆ సముద్రంలో వారిని ముంచేశాడు. మాగోగు వారిని ఎలా చేశాడు? అరణ్యంలో ఆ మన్నాను ఎలా కురిపించాడు? ఆ పాలు తేళ్లు ప్రవహించే వాగ్దాన భూములను ఎట్లా తీసుకొచ్చాడు? మరి ఆ అద్భుత సూచక్రియలని ఏమైపోయాయి? శత్రువుల చేతికి మమ్మల్ని అప్పగించాడు. ఎక్కడా అది? అది ఎక్కడా? మా పితరులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా, అదెక్కడా? ఎర్ర సముద్రం దాటించింది, అదెక్కడా? పాలు తేళ్లు ప్రవహించే వాగ్దాన భూమిలోకి మా పిల్లలు తీసుకొచ్చారు, అదెక్కడా? అది ఎక్కడా? మీరు గమనించారండి. దూత ఇంకేమంటున్నాడు? 16వ వచనం అండి. 16వ వచనం ఒక మాట చదవండి. దూత ఏమంటున్నాడు చూద్దాం. అందుకు యెహోవా, అయినానేమి నేను నీకు తోడైందును గనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాడు. రెండు చేతులు ఇప్పుడు ఏమంటాడు? సరే అయితే అయింది, కానీ ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడండి? ఇప్పుడు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు లే, నీ నడుమును కట్టుకో, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు. నీ శత్రువులు ఆ మిద్యానీయులు ఉన్నారు కదండి, వారందరినీ నువ్వు హతం చేస్తావు. ఎలా హతం చేస్తావు అంటే, నేను ఎలా హతం చేయగలను అంటే, ఒక మనిషిని చంపినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు చంపేస్తావు. రెండు చేతులు చూద్దాం. ఒక మనిషిని వల్ల అవుతుందా? ఒక మనిషిని వల్ల మిద్యానీయుల దేశాన్ని మొత్తం ఎలా చంపగలడు? ఒక మనిషి. నువ్వు ఒక్కరిని ఎట్లయితే చంపుతావో ఆ విధంగా అందరినీ ఒకటి చంపినట్లుగానే ఉంటుంది అక్కడండి. మీరు గమనించండి. ఎలా ఇది సాధ్యం అంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడండి? ఒక్క విషయాన్ని ఇక్కడ చూసుకొని ముగించుకుందాం ఆత్మీయంగా. చూడండి, దేవుడి యొక్క దూత చూడండి గిద్యోనుకు తోడై ఉన్నప్పుడు శత్రువులందరినీ ఒక మనిషిని హతము చేసినట్లుగా నువ్వు చేస్తావు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. 2018 4వ నెల 18వ తారీఖున పగలు 2-3 గంటల ప్రాంతంలో ఒక దూత కనపడ్డాడు. చూద్దామండి. ఒక దూత కనపడ్డాడు. ఆనాటి నుండి 18 అంటే 21, ఎన్ని సంవత్సరాలు మీరు చూసుకుంటుండండి. ఈనాడు మనకు తోడై ఉన్నాడు. ఈనాడు ఆ దూత మనకి ఇక్కడే ఉన్నాడు. ఏలియాకు దూత తోడుగా ఉన్నట్లుగా ఎర్ర సముద్రానికి ఫరో సైన్యానికి మధ్యలో ఆ దూత వీరికి వెలిగించాడు. వారికి ఏం చేశాడండి? కనుమొగ్గు కలగజేశాడు, చీకటి కలగజేశాడు. చూడ, అదే దూత ఇప్పుడు మనకున్నాడు. అక్కడ గిద్యోనుకు తోడై ఉన్నాడు. చూడండి, ఆ గిద్యోనుకు తోడై ఉండి ఏమంటున్నాడు కదంటే, ఒక మనిషిని అంతం చేసినట్లుగా మిద్యానీయుల శత్రువులందరినీ అంతం చేస్తావు. అలాగని ఇక్కడ కూడా ఆ దూత ఇప్పుడు మనకు తోడై ఉండటం వలన మనం దాన్ని ఎలాగూ మనం కనుగొనగలము, ఎలాగూ దాన్ని పొందుకోగలము, ఎలాగూ మనం దాన్ని పట్టుకోగలము అంటే అన్ని బోధలను, అన్ని సంస్థలను వేయగలవు. వేయగలవు, అర్థం చేయగలరు. ఏదియో ఈ మెసేజ్ ముందు నిలబడలేదండి. దీని ఎదుట ఏదియో నిలబడలేదండి. మోసే యొక్క కర్ర అన్ని కర్రలను మింగేసిందండి. మోసే యొక్క పాము అన్ని పాములను మింగేసిందండి.
ఈ యొక్క 7వ దూత యొక్క వర్తమానం, మనుష్య కుమార్ యొక్క వర్తమానం, బలిష్ట దూత యొక్క వర్తమానం. ఆ దూత చూడండి, ఇది మన తెలివి, మన బలము, మన బుద్ధి కాదు. దూత తోడై ఉన్నాడు. గిద్యోను తెలివి కాదు, గిద్యోను బలము కాదు, గిద్యోను శక్తి కాదు. ఇది దూత, నేను నీకు తోడై ఉంటా. ఒక మనిషిని అర్థం చేసినట్లు విద్యార్థి శత్రువులందరినీ అర్థం చేస్తావు. అలాగే ఈ మెసేజ్ కూడా, ఈ మెసేజ్ ద్వారా మనం కూడా అన్ని సంస్థల బోధన మనము పట్టేయచ్చు. మోసే కర్ర మింగినట్లుగా, మోసే సర్పం అన్ని సర్పాలు మింగినట్లుగా ఈ మెసేజ్ అన్ని బోధనను మింగేయగలదు. అది మన శక్తి కాదు, మన బలం కాదు. దూత మనకు తోడై ఉన్నందున, దూత మనకు తోడై ఉన్నందున అది జరుగుతుంది. అంటే ఆ దూత ఎవరంటే వెలుగు, ప్రత్యక్షత. చూడండి, ఆ దూత మీరు గమనించారంటే మనకు అనుదినం సమృద్ధి, ఆరోగ్యము, సమృద్ధి రొట్టెలు, సమృద్ధి మాంసము ఏ ఇచ్చినట్లే ఎటు ఆలోచించాల్సిన అవసరం లేదు. అటు ఇటు ఎటు తిరగాల్సిన పని లేదండి. సకాలంలో నీకు ఏం కావాలో అవన్నీ కూడా సమకూరుస్తాడండి. బలము, ఆత్మీయత, విశ్వాసము, ఆరోగ్యము, ప్రత్యక్షత సమస్తం ఆయన ఇస్తాడండి. వస్త్రం ఇస్తాడు, అన్ని ఇస్తాడండి. దేని ద్వారా? దూత మనకు తోడై ఉన్నాడు. చూడండి, ఎర్ర సముద్రం దాటించాడండి, మన్నాను కురిపించాడండి, ఊరేడు పిట్టలు కురిపించాడండి, బండలోని చల్లని జీవజలను త్రాగించాడండి. వస్త్రాలు పాత పడలేదు, చెప్పులు తగలేదు, మందులతో పని లేదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఉద్యోగాలు పోవాల్సిన పని లేదు, పొలం పనులు చేయాల్సిన పని లేదు, వ్యాపారం చేయాల్సిన పని లేదు, సాయంత్రానికి రొట్టె ఎట్లా అని వెతకాల్సిన పని లేదండి. దూత కింద వాళ్ళు ఉన్నారు. దూత ముందు నడిచాడు, వెనక ప్రవక్త నడిచాడు, దాని తర్వాత క్రీస్తురాయలు నడిచాడు. అలాగే ఇక్కడ ఉందండి. అది ఎక్కడ అంటే ఎక్కడ? దృష్టి పెట్టండి, ఆలోచించి చూడండి. అది ఇక్కడే ఉంది, మనలోనే ఉంది. చూడండి, అయితే సమస్య అంతా మనలోనే ఉంది. ఎందుకంటే దానికి మనం సమర్పించుకోమండి. మన దగ్గర ఉంది, అది ఇక్కడే ఉంది. చూడండి, మనుష్య కుమారుని చూపిస్తుంది, రెండవ రాకడను చూపిస్తుంది, నిత్య జీవము చూపిస్తుంది, శాశ్వతమైనటువంటి ఆ యొక్క పరలోకాన్ని ఇక్కడ చూపిస్తుంది. అయితే అది మనలోనే ఉంది, కానీ సమస్య మనలోనే ఉంది. ఎందుకు అంటే దానికి మనం లోపడము, దీని గురించి మనం ఆలోచించము, దీని గురించి మనం సమర్పించుకోము, దీనికి మనం గౌరవం ఇవ్వము, దేవునికి మర్యాద ఇవ్వము. ఈ మెసేజ్ ఎవరైతే గౌరవిస్తారో, ఎవరితో మర్యాద చేస్తారో, ఎవరితో లోబడతారో, ఎవరితో విధేయతగా కలిగి ఉంటారో, ఎవరితో సమర్పించుకుంటారో వారికి అది ఎక్కడో చూపిస్తుంది. దాని అడ్రస్ చూపిస్తుంది, దాని స్థానంలోకి నేను తీసుకెళ్తుందండి, ఆవిడ గట్టుకు దాటిస్తుందండి, ఆ గ్రంథం యొక్క ముద్రలు విప్పుతుందండి, నీ స్థానం ఎక్కడో చూపిస్తుంది. లేదు, దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. సమయం అయిపోయిందండి. మరి మీ సెలవులు తీసుకోండి. మన మధ్యలో ఉన్న సహోదరుడు చక్కటి అక్కడ చూడాల్సిన పని లేదండి. ఏం చేసింది మోసే? ఎక్కడ ఆలోచన వచ్చేసింది, ఎక్కడ నిర్ణయం వచ్చేసింది, ఎక్కడ అతన్ని మండించింది అంటే మండుచున్న పొద. మండుచున్న పొద అండి. మండుచున్న పొద దగ్గర మోసేని పిలిచిందండి, పేరు పెట్టి పిలిచింది. మీరు జాగ్రత్తగా గమనించాలండి. ఎప్పుడైతే నీవు వాక్యం గురించి యోచన చేస్తావో, ఎప్పుడైతే వాక్యం మీద దృష్టి పెడతావో నీకు స్వరం వినబడుతుందండి. ఎందుకంటే ఆ వెలుగు నీకు వచ్చేస్తుంది. వాక్యమును నువ్వు దృష్టి పెట్టి ధ్యానించి ఆలోచిస్తూ ఉంటే అది నీకు అర్థమవుతుంది, తెలుస్తుందండి. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును తులసివేయను. వాక్యం దగ్గరికి రా, విధేయతగా రా, విశ్వాసంతో రా. నాకు కావాలి, నాకు అర్థమవునట్టు నా బుర్రను తెరువు, నా యొక్క జ్ఞానేంద్రియాలను విప్పు, నా మనోనేత్రాలను తెరువు. ప్రభువా, నువ్వు చేతులెట్టినట్టు మెల్లమెల్లగా మొదటి తలుపు, రెండో తలుపు, మూడో తలుపు, నాలుగో తలుపు, ఆరో తలుపు, 5, 6, 7వ తలుపు కూడా తెలుస్తాడండి. 7వ మెట్టుకు ఎక్కుతావు. అప్పుడు ఈ వాక్యం దగ్గరికి వచ్చేస్తావయ్యా. 7వ దూత యొక్క వర్తమానం దగ్గరికి వస్తే ఇదేం చేస్తుంది? నీకు మనుష్య కుమారుడు ఎక్కడో చూపిస్తుందండి. అప్పుడు నువ్వు ఆయనతో సహవాసము చేస్తావని బైబిల్లో మనము చూస్తున్నాము. ఎక్కడ జరిగిందంటే మండుచున్న పొద, ఆ ఓరేము కొండ మీద ఆయన పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన వెలుగులో ప్రత్యక్షమయ్యాడండి. ఆ వెలుగు అతను ఏం చేసిందండి? ఆత్మను మండించిందండి. అప్పటి వరకు ఎట్లున్నాడండి మోసే? అప్పటి వరకు ఎట్లా? నిజమైన వాక్యం నీకు గ్రహింపు ఇచ్చేంత వరకు, నిజమైన వాక్యం నువ్వు పొందుకునేంత వరకు, నిజమైన మెసేజ్ నీకు అందేంత వరకు నీ ఆత్మ చల్లారే ఉంటుందండి. అది వచ్చి నిన్ను అంటుకున్నదనుకో బగబగ మండిపోతావు. బుద్ధి గల కన్యకల యొక్క దీపాలు ఎప్పుడు వెలిగాయండి?
7వ దూత అర్ధరాత్రి వేళ ప్రకటించిన ఆ వాక్యము విన్నారు, ఆత్మను అంటించారు, దీపాలు వెలిగాయండి. చూడు, బుద్ధి లేని కనికలు వినలేదు, నిర్లక్ష్యం చేశారు, పక్కకు పెట్టారు, వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయండి. చూడండి, ఒక దీపము నీది సువర్ణ దీపము, బంగారు దీపమే నీది. చూడండి, నువ్వు బంగారము వెండితో తయారు చేసుకున్న సిద్ధే, దానికి చక్కటి గాజు ఉంది, మంచి ఒత్తి ఉంది, దాని నిండా నూనె పోసుకొని నింపుకున్నావు, అది నీదే, నీ చేతిలో ఉంది, నీ ఇంట్లో ఉంది. నా దీపమా వెలుగు వెలుగు అంటే ఎట వెలుగుతుందయ్యా? అది పైనుంచి నిప్పు రావాలి. 2 చదువుదామండి, పైనుంచి నిప్పు వచ్చి అంటిస్తేనే అది వెలుగుతుందండి. నీకెంత బైబిల్ కాలేజ్ ఉన్నావు, బీటెక్ ఎంటెక్ ఎంత చదువుకున్నావు, పైనుంచి రావాలి. అది పంపబడినదిగా ఉండాలి. పైనుంచి ఆ యొక్క నిప్పు వచ్చి ఆ వాక్యమే నింపండి, వాక్యమే అగ్ని, అది వచ్చి ఒత్తిని అంటిస్తే నీ దీపం వెలుగుతుందండి. అప్పుడు నువ్వు మండుతావు, మండిన తర్వాత నీకు ఒక వెలుగు వస్తుంది. వెలుగులో దేవుని పని చేయాలనుకుంటావు, దేవుని కొరకు జీవించాలనుకుంటావు, దేవునికి సమర్పించుకోవాలనుకుంటావు, లోకాన్ని పక్కకు నెట్టుతావు. మోసే చేసినట్లు మోసేకి అక్కడ జరిగిందండి. ఏది చేసింది మోసే ఆత్మను ఏది మండించింది అంటే పైనుంచి వచ్చినటువంటి వెలుగు. ఆ వెలుగులో ఒక స్వరం వినపడింది. వెలుగులో మాట్లాడి నీకు తోడే ఉంటాను. చూడండి, ఇంకేం చేసింది మోసేను? చూడండి, ఇంకేం చేసిందంటే ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు. కానీ పైనుంచి వచ్చినటువంటి ఆ వెలుగు ఏం చేసిందంటే ఐగుప్తుకి దేవుడిగా చేసి పడేసింది. 2 దేవుడుద్దామండి. రాజు ఎక్కడ, దేవుడు ఎక్కడండి? మోసే ఐగుప్తుకు దేవుడు, మీరు గమనించారండి. ఇశ్రాయేలుకు దేవుడు మోసే. నువ్వు దేవుడిగా ఉంటావు, దేవుడి స్థానంలో మోసే పెట్టాడు. కానీ అంతకుముందు ఒక రాజుగా ఉండే దాన్ని ఎప్పుడైతే వదిలేసి దేవుడి తట్టు తిరుగుతావో దేవుడు నిన్ను ఏం చేశాడండి? నా కుమారుడు, నా కుమార్తె. దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు ఎవరైతారండి? దేవుళ్ళు అయిపోతారండి. అమ్మ మేము దేవుళ్ళమ్మా అంటే నీకు అవిశ్వాసం వచ్చేసింది. అమ్మో మేము క్రీస్తులమా, నీకు అపనమ్మకం వచ్చేసింది. నువ్వు ఇప్పుడైతే ఎలా అవుతావు? క్రీస్తువు దేవుడవు కావు. విశ్వసిస్తేనే, వాక్యానికి పుట్టినవాడు వాక్యమే. ఇగో ఇక్కడ కోడి కూత కూస్తుందండి, దానికి పిల్ల పుడితే ఇదే కూత వినపడుతుంది. నా గొర్రెలు నా స్వరం వేణు. చూడండి, గొర్రెకు పుట్టిన గొర్రెను కోడి అనవు, గాడిదనవు, నక్కనవు, గొర్రెని అంటావు. వాక్యానికి పుట్టావు, ఆత్మకు పుట్టావు, నువ్వేమవుతావు అండి? అప్పుడు మనం క్రీస్తులమే, అని బైబుల్లో అంతర్గతుడు దేవుడు మోసే. సరే మంచిది, కొంచెం